హైటెక్ సిటీను, ఇండస్ట్రీలకు భూములు, ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ ఇట్లాంటి వాటిట్లో చంద్రబాబు గారు క్లెయిమ్ చేసుకుంటే తప్పు లేదు. అది కాస్త ఆయన సీరియస్‌గా వాటి మీద అవగాహన ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అయితే చాలా వరకు ఫెయిల్యూరే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు చెప్పుకునే దానికి కూడా ఒక క్లారిటీ ఉండదు. ఆయన శంకుస్థాపన చేసిన ఆయన హయాంలో పూర్తయినవి తక్కువ. ప్లస్ రాజశేఖర రెడ్డి వచ్చాక జలయజ్ఞం చేస్తుంటే దాన్ని ధనయజ్ఞం అంటూ నెగిటివ్‌గా చేయడం గానీ, పోతిరెడ్డిపాడు అక్కడ కడతంటే ఆపే ప్రయత్నం ఇక్కడ కూర్చొని చేయడం గానీ, అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంకి సంబంధించి జగన్ ముందుకు తీసుకెళ్తే దాన్ని ఆపేసి అదేమంటే అనుమతులు లేవని చెప్పడం కానీ, రేవంత్ రెడ్డి ఏమో నేనే చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇరిగేషన్ మీద అవగాహనకు సంబంధించినటువంటిదే కాదు, ఇరిగేషన్ విషయంలో సీరియస్నెస్ తక్కువ అన్నది తెలుసు. ఇప్పుడు అదే ఒక పక్కన కలవకుర్తి నేనే కట్టాను అంటే దాని లెక్కలతో సహా హరీష్ రావు ప్రారంభించి హరీష్ రావే పూర్తి చేశాడు అన్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు చూపెడుతున్నారు. అట్లాగే హైదరాబాద్కి నేనే నీళ్ళు ఇచ్చాను అన్నటువంటి పాయింట్, అంతకుముందు నీళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంటే నేనే ఇచ్చాను అన్నటువంటి చంద్రబాబు మాటలకి ఆన్సర్గా ఇప్పుడు తెలంగాణ వాదులు లెక్కలు చెప్తున్నారు. 1960 ఎర్లీల్లో మంజీరా ఎరా ప్రారంభమైంది. 65లో మంజీరా రివర్ నుంచి ఫస్ట్ వాటర్ ఫేజ్ 1 హైదరాబాద్కి రీచ్ అయింది. 1981లో మంజీరా ఫేజ్ 2 ఎక్స్పాండెడ్ సప్లై బిగిన్ అయింది. 1980-90 మధ్యలో ఎర్లీ 90ల మధ్యలో కృష్ణా రివర్ ఇంటిగ్రేషన్ దానికి జరిగింది మంజీరాకి. 1989లో జీవో ప్రకారం కృష్ణా రివర్ వాటర్ని నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి 1991-93లో జరిగింది. 2 ఫేజెస్లో కృష్ణా వాటర్ సిస్టమ్ కంప్లీట్ అయింది. అప్పుడు సప్లై అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఇంటర్మిటెంట్ సప్లై ఆగ్మెంటేషన్ అన్నటువంటిది 2000 తర్వాత జరిగింది. 2015లో మంజీరా సప్లై రిస్ట్రిక్ట్ కాబడింది. బట్ ఆ తర్వాత మళ్ళీ 2017లో ప్రారంభమైంది. 2 ఏళ్ల తర్వాతన ఆన్గోయింగ్ ఇంపార్టెన్స్ జరిగితే, అట్లాగే 2017లో మంజీరా వాటర్ రెజ్యూమ్ అయింది. సిటీ అలాగే సీఎంస్ డైరెక్షన్తో సింగూరు రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. అదే సమయం 2020లో ఏదైతే మంజీరా సప్లై అన్నటువంటిది అక్టోబర్ 1 దగ్గరకు వచ్చేటికి రిజర్వాయర్స్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ జరిగింది. 2025లో పైప్ లైన్ బరస్ట్ కూడా జరిగింది ఏప్రిల్లో. ఓవరాల్గా ఈ మొత్తంలో అసలు చంద్రబాబు గారి పాత్ర ఎక్కడ? చంద్రబాబు గారు ఉన్నప్పుడు నీటి కొరత ఉండేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొంత తగ్గించే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ వచ్చిన తర్వాత రోజుడిచి రోజు నీళ్ళు ఇచ్చారు అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నాడు.